హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం జల్లలు చేపలు అనేది ఫ్రై చూపిస్తున్నానండి. చేపలు ఆరోగ్యానికి చాలా మంచివండి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, త్వరగా శక్తిని ఇస్తాయండి. చేపలు తింటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఇవి తీసుకుంటే రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు కూడా బలపడతాయండి. చేపలను తింటే జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం చేపలను తినకూడదండి. చేపలు తిన్నప్పుడు పాలు, పెరుగు, ఐస్ క్రీమ్లు, పాలతో చేసిన స్వీట్లు అయితే తినవద్దండి. చేపలు తిన్నప్పుడు చికెన్ కూడా తినవద్దు. అలాగే టీ, కాఫీలు కూడా తీసుకోవద్దండి. ఒకవేళ ఇలా తీసుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి, కడుపు నొప్పి ఇవన్నీ అయితే వస్తాయండి. చేపల్ని బాగా శుభ్రం చేసుకొని చాకుతోని గీతలు పెట్టేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్లై చేయాలండి. ఇందులోనే మనం ఇంట్లో ఉన్న మసాలాలు అయితే కలిపేసుకుంటున్నాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ కలిపేసి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలండి. దీంతో స్పైసీనెస్ వస్తుంది. మసాలాలేమో జీలకర్ర పొడి, ధనియాల పొడి అవి వేస్తున్నాము. ఒక్కొక్క చేపకి పట్టించాలి. ఇందులో ఎక్కువ వరకు మధ్యలో ముళ్ళే ఉంటుందండి. సైడ్లో చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఫ్రై చేసినప్పుడు ఆ ముళ్ళతో సహా కూడా తినేస్తారు కొంతమంది. కానీ మధ్యలో ముళ్ళు తీసేసి తినేయచ్చు. పసుపు వేసేసి మరొకసారి కలిపేసుకుందాము. ఒక్కొక్క ముక్క డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లిగా కలపాలండి. ఇది బాగా మ్యారినేషన్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేస్తే మనం అన్ని మసాలా అనేది పడుతుందండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసి వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని మనం పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై ఎందుకని ఇలా కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాము. మరి కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ముక్కలకి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే పెట్టేసేయాలండి. అప్పుడు మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇలా మొత్తం మరొకసారి అప్లై చేసేసి ఇలా ఇంకో ప్లేట్లో అయితే పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫ్రై అనేది బాగుంటుంది. సైడ్ డిష్ లాగా అయితే తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఇలాగే మసాలా అంతా పట్టించాలి. చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పీసెస్కి చాలా డెలికేట్గా మసాలా పట్టించాలండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని అంతలోపు పెనం మీద కొంచెం ఆయిల్ వేసి వేడి చేద్దామండి. ఇవన్నీ ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం. మొత్తం మ్యారినేషన్ అయితే చేసాము. ఒక 5 మినిట్స్ ఏమో స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మరొక 5 మినిట్స్ సిమ్లో పెడితే త్వరగా అయితే ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒక పెనం మీద కొంచెం ఆయిల్ వేసాము. ఇది పెద్ద పెంక పెట్టామండి. దీనిపైన ఒకేసారి 3-4 వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు దీంట్లో మనం కార్న్ఫ్లవర్, శనగపిండి అట్లాంటివి ఏం వేయట్లేదు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వేయగానే ఒక 5 మినిట్స్ పెద్దగా పెట్టేసి తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయినాయండి. ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఈ ఫ్రై అయినాక నెక్స్ట్ కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకుందాం. వేరే కూడా అలాగే వేసేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచివి. ఈ మధ్యకాలంలో చాలామంది ఫిష్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి.
ఎందుకంటే మనం అందరం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే కాము కాబట్టి ట్యాబ్లెట్స్ కాకుండా ఇలా ఫిష్ తీసుకుంటే మనకి విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుందండి. అన్ని ఫిషెస్ ఇలాగ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ లెమన్ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసాం. వేడివేడిగా తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వంటకంతో మేము ముందుకైతే వస్తాం. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.